దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దైవవాకు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. మనము ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనకి ఈరోజు ఒక మంచి మాట చెప్తున్నారండి. మనము సమస్తమును చేయగలము. మనము ముందు విన్న ప్రసంగాల్లో దేవుడు సమస్తాన్ని చేయగలడని, మన దేవునికి సమస్తము సాధ్యమే అని ఎన్నో వందల సార్లు విన్నాం. కానీ ఈరోజు దేవుడు మనకిస్తున్న మాట ఏంటో తెలుసా? నేను సమస్తము చేయడం కాదు, మీకు కూడా నా వారసులుగా, మనం దేవుని వారసులం కదండి, దేవుని వారసులుగా మనం కూడా సమస్తాన్ని చేయగలమని దేవుడు చెప్తూ ఉన్నారు. దేవుడు మనల్ని బలపరిస్తే, మనం దేవునిలో ఉంటే మనకు కూడా అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. మనము శిష్యులను చూడొచ్చు. యేసుప్రభు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయనతో నడిచారు, ఆయనతో తిరిగారు, ఆయన చేసిన అద్భుతాలు చూశారు. వారు కూడా అద్భుతాలు చేయడానికి ముందుకు వచ్చారు. అయితే యేసుప్రభు వారు ఆరోహణం అయిన తర్వాత శిష్యులు యేసుప్రభు వారు చేసిన అద్భుతాల కంటే ఎన్నో రెట్లు గొప్ప అద్భుతాలని వారు చేయగలిగారండి. పేతురు నీడ తాకి చాలామంది రోగులు స్వస్థపడ్డారు. పేతురు నీడ తాకి చాలామంది స్వస్థపడ్డారు. మాట ద్వారా స్వస్థపడ్డారు, నీడ ద్వారా స్వస్థపడ్డారు. ఎంతోమంది సమస్యల నుండి విడిపించబడ్డారు. చనిపోయిన వారు లేచారు. శిష్యులు చేయగలిగారు. అయితే శిష్యులు అద్భుతాలన్నిటినీ ఎందుకు చేయగలిగారో తెలుసా? వారిని బలపరిచేది యేసుప్రభు వారు కాబట్టి. ఈరోజు మనం కూడా ఆలోచించాలి, మనల్ని బలపరిచే యేసునందు మనం సమస్తము చేయగలమని. శిష్యులు యేసుప్రభు వారిని నమ్మి ఆయన చేసినవి చూచి ఎన్నో అద్భుతాలు చేయగలిగితే మనల్ని బలపరిచేది కూడా యేసుప్రభు వారే కదా. మనం ఎందుకు చేయలేము? మనకెందుకు ఈ సమస్యల నుండి విడుదల రాదు? మనకెందుకు ఈ రోగం నుండి విడుదల రాదు? ఈ సాధ్యమైన దేవుణ్ణి కలిగి ఉండి మనం ఎందుకు కష్టాల్లో ఉండాలి? అన్నీ సాధ్యమైన దేవుణ్ణి కలిగి ఉండి మనం ఎందుకు రోగాలతో ఇబ్బంది పడాలి? అన్నీ సాధ్యం చేయగలిగిన దేవుణ్ణి కలిగి ఉండి మనం ఎందుకు అప్పులలో, బాధలలో, కేసులలో ఉండాలి? మనం ఆలోచించినట్లయితే మన దేవునికి సమస్తము సాధ్యము. ఆయన వారసులుగా ఆయన మనల్ని బలపరిచినప్పుడు మనకి కూడా సమస్తము సాధ్యమే. మనం కూడా సమస్తాన్ని చేయగలమని మనం నమ్మాలండి. చాలామంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇది ఇంకా నా వల్ల కాదు అని వదిలేస్తూ ఉంటారు. కానీ మనకి విశ్వాసం ఉండాలండి, ధైర్యం ఉండాలి. నా దేవుడు సమస్తాన్ని చేయగలిగిన దేవుడు, నా దేవుడు నాకు బలం ఇచ్చినప్పుడు నేను కూడా సమస్తాన్ని చేయగలనని నమ్మాలండి. అసలు చేయగలమన్న విశ్వాసమే లేకపోతే ఆ సమస్య ఎలా తీరుతుంది? ఆ రోగం నుండి బయటికి రాగలమన్న విశ్వాసమే లేకపోతే రోగం ఎలా స్వస్థపడుతుంది? మనం ఆలోచించినట్లయితే దేవుడు మనల్ని బలపరిచినప్పుడు మనం సమస్తము చేయగలము. ఆ మాటని మనం నమ్మాలండి, పట్టుకోవాలి. సమస్తాన్ని మనం చేయగలమని. ఏది కూడా మనల్ని ఆపలేదు. మనుషులు మనల్ని ఆపలేరు, లేదా కొన్ని పరిస్థితులు మనల్ని ఆపలేవు. ఏమైనా మనకి అడ్డొచ్చినప్పుడు, ఏమైనా మనకి సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనము ఆలోచించాలండి, నా దేవునికి సమస్తము సాధ్యము. ఆయన నాకు శక్తినిచ్చాడు, ఆయన నాకు బలాన్ని ఇచ్చాడు. నా జీవితం పట్ల నా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడు ఘనమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈరోజు నువ్వు ఇచ్చిన ఈ గొప్ప మాటను బట్టి నీకు వందనాలు తండ్రి. యేసయ్యా, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలనని తండ్రి. యేసయ్యా, ఈ వీడియో చూస్తున్న ప్రతి వారు కూడా విశ్వసించి తండ్రి గొప్ప కార్యాలను చేయడానికి, గొప్ప అద్భుతాలను చేయడానికి వారిని సిద్ధపరచమని అడుగుచు యేసు దివ్యనామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.